హాయ్ వివర్స్, మనం వచ్చేసి 4వ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. ఉపాయము అనేటువంటిది బాలభారతిలోనిది. సంభాషించండి, వినండి, చెప్పండి అనేటువంటి దాంట్లో దాహం వేసిన కాకి కథను నీకు తెలుసా? మీకు తెలిసి ఉంటుంది. రాళ్ళు వేసి ఆ యొక్క కాకి వచ్చేసి తన యొక్క దాహాన్ని ఏ విధంగా తీర్చుకున్నదో మీకు తెలుసు. దాన్ని రాయండి. కింది తరగతిలో చదువుకున్నటువంటి 3 చేపల కథను చెప్పండి. 3 చేపల కథ మీకు 3వ తరగతిలో వచ్చి ఉంటుంది కదా, అది చెప్పండి. మేకపిల్ల తోడేలు కథను కూడా మీకు సొంత మాటల్లో మీరు చెప్పండి. ఆలోచించండి, చెప్పండి, రాయండి అనేటువంటి దాంట్లో సరైనటువంటి సమాధానం గురించి ఉదాహరణతో చూపిన విధంగా చేయండి. కలిసిమెలిసి చిన్నపిల్లలు చేయదగినది ఆటలు ఆడుట, నూతి కడకు వచ్చినది నీరు త్రాగుటకు, బాలుడు తెచ్చిన ఆకు తాటి ఆకు, బాలుడు దాహమును తీర్చినది చెల్లులు అంటే ఫ్రెండ్స్ స్నేహితులకు ఆ యొక్క దాహాన్ని తీర్చారు. ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. చిన్నపిల్లలు ఏమి చేయుచుండిరి? చిన్నపిల్లలు ఆటలు ఆడుకోవడానికి వచ్చుచుండిరి. పిల్లలు గొంతులు ఎందుకు ఎండిపోయాను? పిల్లల యొక్క గొంతులు వచ్చేసి ఆటలు ఆడడం వలన ఎండిపోయాను. పిల్లలు నీరు త్రాగడానికి ఎక్కడికి వెళ్ళారు? పిల్లలు నీరు త్రాగడానికి నూతి దగ్గరకు లేదా బావి దగ్గరకు వెళ్ళారు. ఈ పాఠం నుండి ఉపాయము నీవు తెలుసుకున్నటువంటి నీతి ఏమిటి? కష్టకాలములో ఆలోచించి ఉపాయములో మనము పనులను సమకూర్చుకోవచ్చు. 3-4 వాక్యాల్లో సమాధానాలు రాయండి. పిల్లలు నూతి దగ్గరకు వచ్చి చేరుటకు కారణం ఏమిటి? పిల్లలు నూతి దగ్గరకు వచ్చి చేరడానికి అనేక రకాలైనటువంటి ఆటలు ఆడడానికి వచ్చారు. బాలురు చేరను ఏ విధంగా తయారు చేశారు? బాలుడు తాటి ఆకుతో చేదను తయారు చేశాడు, అంటే ఒక గిన్నె మాదిరి తయారు చేశాడనమాట. బాలుడు స్నేహితుల దాహమును ఎట్లా తీర్చను? తలకు చుట్టుకున్నటువంటి గుడ్డను తాడులాగా చేసెను, చేద వేసి నీరు తోడి స్నేహితుల యొక్క దాహాన్ని తీర్చాడు. ఉపాయం ఉంటే ఊళ్ళు ఏలవచ్చు అని నీతిని తెలుపు కథను రాయండి. మీకు తెలిసిన కథని చెప్పండి. ఖాళీలను పూరించండి. కలిసిమెలిసి చిన్నపిల్లలు ఆడుచుండిరి ఆటలెన్నో, ఎండ వేడి ముదరగా ఎండేవారి గొంతులు. ఉపాయం ఉంటే ఊళ్ళు ఏలవచ్చు. భాషను తెలుసుకుందాము. క్రింది పదాలను సొంత వాక్యాలు రాయండి. కలియజూచు, పిల్లలందరూ బావి చుట్టూ చేరి కలియజూచిరి అంటే అందరూ కలిసి చూశారు అని అర్థం అనమాట. మెదడుకు పదును పెట్టు, ఆపద సమయంలో మన మెదడుకు పదును పెట్టి మనము ఆ అపాయం నుండి తప్పించుకోవచ్చు. గీత గీసినటువంటి పదాలు ఏ భాషా భాగాల్లో రాయండి. చిన్నపిల్లలు ఆటలు ఆడుచుండిరి. చిన్నపిల్లలు నామవాచకము. ఎండ వేడి ముదరగా పిల్లల గొంతులు ఎండెను క్రియ. వారు నీరు త్రాగుటకు నూతి దగ్గరకు వచ్చిరి. వారు నీరు అనేటువంటిది వచ్చేసి సర్వనామము, నీరు అనేటువంటిది నామవాచకము. కుండలీకరణంలో అడిగినటువంటి విధముగా కాలాన్ని మార్చి రాయండి. బాలుడొకడు తలకు చుట్టుకున్నటువంటి గుడ్డను తాడులాగా చేశాను. అది వర్తమాన కాలంలో ఎలా మారుస్తాము? వర్తమాన కాలంలో అంటే ఇప్పుడు జరుగుతున్నట్లుగా చెప్పాలన్నమాట. బాలుడొకడు తలకు చుట్టుకున్నటువంటి గుడ్డను తాడులాగా చేయుచున్నాడు. పిల్లలు చేద కొరకు నూతి చుట్టుపక్కల చూచుచున్నారు. భూతకాలంలో చెప్పాలి. పిల్లలు చేద కొరకు నూతి చుట్టుపక్కల చూసెను, భూతకాలంలో రసము. తర్వాత ఒక పిల్లవాడు తాటి కొమ్మతో చేదను చేసి చూసెను, ఇది భవిష్యత్ కాలంలో రాయాలి. ఒక పిల్లవాడు తాటి కొమ్మతో చేదను చేసి చూస్తాడు. సో ఈ విధంగా వచ్చేసి భవిష్యత్ కాలంలో ఏ విధంగా రాయాలో మనం రాసాము.